ప్రశ్న అడుగుతున్నారు. నేను వెజ్ మరియు నాన్ వెజ్ రెస్టారెంట్లో చెఫ్గా పనిచేస్తున్నాను. నేను అయ్యప్ప స్వామి వారికి మాల వేసుకొని వంటగదిలో నా పని నేను చేసుకోవచ్చా? ఇక ఏదైతే స్వామివారి యొక్క మండల దీక్ష పర్యంత కాలంలో స్వామివారి యొక్క నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించుకుంటూ మనకున్నటువంటి వృత్తిని మొత్తం కూడా మనము ఖచ్చితంగా చేసుకోవచ్చు. కాబట్టి మనము ఏదైతే నాన్ వెజ్ రెస్టారెంట్లో ఉన్నప్పుడు ఆ యొక్క నాన్ వెజ్ని మీరు తినకోకుండా, ఇది స్వామివారి యొక్క నియమ నిబంధనలో ఒక ముఖ్యమైనటువంటి పార్ట్. కాబట్టి దాన్ని మనం తినకోకుండా, దాన్ని మనము రెస్టారెంట్లో చెఫ్గా ఉన్నారు కాబట్టి దాన్ని తయారు చేసి మీరు ఇతరులకు ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా స్వామివారి యొక్క మాలను ధరించి మీరు ఎట్టి పరిస్థితులలో ఆ యొక్క భోజనం అంటే ఆ రెస్టారెంట్లో ఉన్న భోజనం తినకోకుండా సాత్వికమైన భోజనం తినుకుంటూ మీరు మీ యొక్క మాలను మొత్తం కూడా పరిపూర్ణంగా భుజించవచ్చు. స్వామియే శరణమయ్య.